హాయ్ అండి. ఈరోజు మేము ఎంతో ఫేమస్ అయిన సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళామండి. మా గ్రిష్క పాప అయితే అప్పుడే లెగవడం వల్ల బాగా ఏడుస్తుందని షాప్స్ వైపు అయితే వెళ్ళాము వీడియో తీసుకుందామని. షాప్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే మేము సాటర్డే ఈవినింగ్ 4:30కి అయితే వెళ్ళాము. ఆ టైం అయితే అందరు వెళ్ళిపోయే టైం కాబట్టి అక్కడైతే చాలా ఖాళీగా ఉన్నాయి. మేమైతే షాప్స్లోకి వెళ్ళి కూడా వీడియో తీసుకున్నాము. నాకైతే ఆ గవ్వల దండలు అయితే బాగా నచ్చినాయి. నేనైతే చూసానే కానీ కొనుక్కోలేదు. కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. మేమైతే కర్లపల్లి నుంచి స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యే టైంకి అయితే 4 అయింది. నాకు బాపట్ల సూర్యలంక అయితే చాలా బాండింగ్ ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ 9 ఇయర్స్ వరకు అయితే సూర్యలంకలో చదువుకున్నాను. ఈ రిసార్ట్స్ అయితే నేను 9th చదివేటప్పుడు అయితే స్టార్ట్ చేశానండి కట్టడం. నేనైతే 12th చదివేటానికి కూడా అది కంప్లీట్ అవ్వలేదు. నేనైతే నా ఫ్రెండ్స్ మేమందరం అయితే అది ఫస్ట్ పార్క్ అనుకున్నాము. అది కట్టడం చూసి మేమైతే అక్కడికి ఒక్కసారన్నా పక్కాగా వెళ్దామని అయితే అనుకున్నాము. కానీ అప్పటికైతే అది అప్పుడు కూడా పూర్తి అవ్వలేదు. అంతకుముందు ఇది అంతా ఒక అడవిలా ఉండేదండి. అటు ఇటు అడవి లెక్క, మధ్యలో రోడ్ లెక్క చాలా బాగుండేది. ఇప్పుడు ఇదంతా డెవలప్ అవుతుందని సంతోషపడాలో లేకపోతే చెట్లన్నీ కొట్టేస్తున్నారని బాధపడాలో కూడా తెలియట్లేదు. ఈ చిన్న బ్రిడ్జిలా ఉంది కదండి, ఇక్కడైతే అంతకుముందు అయితే చేపలు ఎండబెట్టేవాళ్ళు. సూర్యలంకలో చేపలు పట్టడం చాలా తక్కువ. ఆ పట్టిన కొన్ని చేపలు అయితే ఇక్కడైతే ఎండబెట్టేవాళ్ళు. నేను అవి చూసి ఇక్కడ పట్టేవాళ్ళేమో ఈ చేపలన్నీ అని అయితే అనుకునేదాన్ని. ఇదేనండి సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్, అంటే మా స్కూల్ ఇది. ఇక్కడ టవర్ లాగా ఉంది కదా, అక్కడైతే పక్కా సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు పక్కాగా. ఇక్కడ ఒక్క చోటే కాదండి, అట్లా 4 sides 4 members అయితే ఉంటారు. నేను అవన్నీ చూసేదాన్ని, వీళ్ళేంటి ఇలా ఉన్నారని అయితే స్టార్టింగ్లో అనుకునేదాన్ని. ఇక్కడ ఉంది కదండి ఆ జెట్ అయితే, అది అయితే రియల్ది. ఇప్పుడు అదైతే వర్క్ చేయట్లేదు అనుకుంటా నాకు తెలిసి. లోపల అయితే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడైతే ఇంకా చాలా ఉంటాయి. హెలికాప్టర్స్ అయితే మా విండో పక్క నుంచి అయితే వెళ్తాయి. మేమైతే చాలాసార్లు చూసాను. అట్లానే కాకుండా మమ్మల్ని ఏదన్నా స్పెషల్ డే ఉన్నప్పుడు తీసుకెళ్ళి మాకు కూడా చూపిస్తారు అవన్నీ. నేనైతే చాలాసార్లు చూశాను, కానీ చాలా సైలెంట్గా కూర్చోవాలి అక్కడ. వాళ్ళు చూపిస్తారు, గొడవ చేసినా కానీ ఊరుకోరు. లోపల అయితే ఆర్మీ వాళ్ళకి క్యాంటీన్ కూడా ఉంటుందండి. నేను కూడా ఒక 2 times అయితే వెళ్ళాను క్యాంటీన్కి స్నాక్స్ కొనుక్కోవడానికి. అక్కడైతే ఐస్ క్రీమ్ అవన్నీ అయితే అమ్ముతారు కూడా మాకు. లోపల మా స్కూలే కాకుండా ఇంకా ఇంకొక స్కూల్ కూడా ఉంటుంది. అక్కడ ఆర్మీ వాళ్ళ పిల్లలకి, అది సపరేట్గా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కాదు. లోపల కూడా ఇంకా అంతా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంటుంది. పార్క్ అవన్నీ అయితే చాలా బాగుంటాయి. కానీ ఆ పార్క్లో మమ్మల్ని ఆడనివ్వరు, చూపిస్తారు కానీ ఆడనివ్వరు. మేమైతే చాలాసార్లు అందులో ఆడదామని అయితే చూసాము, కానీ ఊరుకోరు అక్కడ వాళ్ళు. మీకు స్టార్టింగ్లో అయితే ఆ టవర్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ని చూపించాను కదండి, ఇదైతే 2nd టవర్. ఇక్కడ కూడా ఒక గార్డ్ అయితే ఉంటారు. షిఫ్ట్లు వైజ్గా ఉంటారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకళ్ళు, ఈవినింగ్ నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు అయితే ఒకళ్ళు పక్కా ఉంటారు. ఇక్కడైతే మేమైతే పార్కింగ్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఈ గుడి అయితే ఒక 6 years నుంచి కడుతున్నారు. అదైతే ఇప్పటికి కంప్లీట్ అయ్యింది. నేనైతే మా వదిన వాళ్ళతో వచ్చానండి బీచ్కి. వాళ్ళు విజయవాడలో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరలో బీచ్ ఉండదు కదా. ఇక్కడికి వచ్చిన సమ్మర్ హాలిడేస్కి అలా వచ్చినప్పుడు అయితే పక్కా బీచ్కి అయితే వస్తారు. నాకు బీచ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను కదండి. ఎందుకంటే నేను 8th classలో ఉన్నప్పుడు అయితే మమ్మల్ని స్వచ్ఛ భారత్ అని చెప్పేసి క్లీనింగ్ అయితే తీసుకెళ్ళేవాళ్ళు బీచ్కి. ఆఫ్టర్నూన్ అయితే తీసుకెళ్తారు. మాకు ముందుగానే చెప్తారు లంచ్ తెచ్చుకోవద్దని చెప్పేసి. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు లంచ్ అయితే పెడతారు. లంచ్ పెట్టిన వెంటనే ఒక 10 minutes అయితే బ్రేక్ ఇస్తారు మాకు. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ మేము ఈవినింగ్ 3 వరకు అయితే చేస్తూనే ఉంటాం క్లీనింగ్. అక్కడ ఐస్ క్రీమ్ కప్స్, పేపర్స్ అవి అయితే మేము క్లీన్ చేస్తాము. అది ఎప్పుడన్నా ఒకసారి అయితే అంతేం అనిపించదు. మమ్మల్ని మంత్లీ ఒకసారి అయితే పక్కా తీసుకెళ్తారు క్లీనింగ్కి. మళ్ళీ అదే కాకుండా వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి వస్తే నిమజ్జనం చేస్తారు కదా దేవుణ్ణి. వినాయక చవితికి అయితే మమ్మల్ని మంత్లీ 3 times అయితే తీసుకెళ్తారండి. అదే నిమజ్జనం చేస్తారు కదా, అప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ వేస్టేజ్ అయితే వస్తుంది. ఆ ఫ్లవర్స్ అవన్నీ అయితే చాలా వస్తాయి. అప్పుడైతే బాగా స్ట్రిక్ట్గా చేస్తారు మా చేత క్లీనింగ్ అయితే. అదంతా చేసేసరికి మాకు అసలు చెమటలు పట్టేసేసి, బీచ్ని చూస్తే ఎవరికన్నా అక్కడికి వెళ్ళి మునగాలనిపిస్తుంది కానీ క్లీనింగ్ చేయాలని అయితే అసలు అనిపించదు కదా. అట్లా మేము క్లీనింగ్ మొదలుపెట్టిన 1 hourకి అయితే మళ్ళీ బ్రేక్ ఇస్తారండి, ఒక 10 minutes. అప్పుడైతే టీ అను బిస్కెట్స్ అయితే ఇస్తారు, 2 biscuits ఇస్తారు. దీంతో పాటు నాకు మా స్కూల్లో నచ్చింది ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే మమ్మల్ని బర్త్డేకి కూడా అయితే సివిల్ డ్రెస్ వేసుకునేవారు. ఎందుకు వేసుకునేవారు అంటే ఫస్ట్లో వేసుకొని ఇచ్చేవాళ్ళే. అందరూ సివిల్ డ్రెస్ వేసుకొచ్చి బీచ్కి వెళ్తున్నారని అయితే సివిల్ డ్రెస్ అయితే వేసుకునేవారు. ఆ సిస్టమ్ అయితే తీసేశారు.
మా స్కూల్కి సీసీ కెమెరాస్ అయితే సూర్యలంక నుంచి బీచ్ నుంచి బాపట్ల వరకు అయితే సీసీ కెమెరాస్ ఉన్నాయి. మేమైతే పిల్లలతో రావడం వల్ల అయితే మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చేవాళ్ళు, మేమైతే అక్కడ క్లీన్ చేసేవాళ్ళం అయితే మీకు అయితే చూపించలేకపోయానండి. నెక్స్ట్ టైం ఒంటరిగా వచ్చినప్పుడు అయితే పక్కా మీకు ఫుల్ వీడియో తీసి అయితే చూపిస్తాను నేనైతే, అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. మాకు ఈ సూర్యలంక బీచ్ కంటే కూడా వాటర్ బీచ్ చాలా దగ్గర అండి. మేమైతే కార్తీక మాసంలో అయితే వాటర్ బీచ్కి వెళ్తామండి, ఎందుకంటే బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి సముద్ర స్నానానికి. ఇప్పుడు బాగా ఫేమస్ అవ్వడం వల్ల అయితే సూర్యలంక బీచ్ కూడా చాలా పొల్యూట్ అయిపోయిందండి. ఇప్పుడైతే చెత్తగా అసలు ఏం బాగాలేదు. నేను ఇక్కడ చదువుకునే టైంలో అయితే చాలా బాగుండేది, చాలా నీట్గా కూడా ఉండేది. మేమైతే కార్తీక మాసంలో అయితే ఈ వాటర్ బీచ్కి వెళ్తామండి సముద్రం స్నానాలకి. ఇదైతే చాలా దగ్గర కాబట్టి. ఇదే కాదు, రామాపురం బీచ్, పాండురంగాపురం బీచ్, వీటన్నిటికైతే నేనైతే వెళ్ళాను. వీటిలో మీరు ఏదన్నా చూడాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను పక్కా మీకైతే వీడియో తీసి పెడతాను. ఈ రామాపురం బీచ్లో అయితే రవితేజ గారి క్రాక్ మూవీ ఉంది కదండి, అందులో ఫస్ట్ బీచ్ సీన్ అయితే ఈ రామాపురంలో అయితే షూట్ చేశారు. అది మీలో చాలా మందికి తెలిసి ఉండేది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను. మా గ్రిషిక అప్పుడే నిద్ర లేగడం వల్ల అయితే బాగా ఏడుస్తుందండి. ఇప్పుడైతే ఏడుస్తుంది కదా, ముందు చూడండి ఎంత అల్లా చేస్తుందో. మా మోక్ష బాబు అయితే అలా దించంగాలని అయితే వాటర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడిని ఫస్ట్ మేమైతే పాండురంగపురం బీచ్కి అయితే తీసుకెళ్ళామండి 1 year ఉన్నప్పుడు. అప్పుడైతే వాడు ఇలానే దిగేసి వెళ్ళి ఆడుకున్నాడు బాగానే. ఆడుకొని అప్పుడైతే కెరటాలు వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడైతే అది వస్తుందని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఫాస్ట్గా. ముందుకైతే పడిపోయాడు. ఆ పరిగెత్తుతున్నప్పుడు పడిపోతే వాళ్ళు వచ్చి కొంచెం వెనక్కి అయితే తీసుకెళ్ళిపోయింది వాడిని. దానివల్ల అప్పుడైతే వాడు బాగా భయపడిపోయాడు. ఇప్పుడు అది వాడికి గుర్తుండి వాడైతే అసలు వస్తాడో రాడో ఆయన అయితే నేను చాలా టెన్షన్ పడ్డాము. కానీ అదేం కాదు, ఫుల్గా ఆడాడు అసలు మా మోక్ష బాబు అయితే. ఆ అలలో అయితే వాడి కారు కొట్టుకెళ్ళిపోయిందని, నాకేమైనా పర్లేదు నా కారు తీసుకురండి అని చెప్పి గోల్ చేస్తున్నాడు. మా మోక్ష బాబు వాళ్ళ అత్త అయితే చూడండి చక్కగా ఆడుకుంటున్నారు నీళ్ళల్లో అయితే. గ్రిష్క అయితే ఇప్పుడు సెట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళ అక్క అక్కడ సైలెంట్గా కూర్చొని ఆడుకుంటుంటే వెళ్ళి చూసా ఇసుక ఎలా వస్తుందో వాళ్ళ అక్క పైన. వాళ్ళ అక్క అంటే మా బావ వాళ్ళ అమ్మాయి అండి. ఆ పాప అలలు వచ్చి ఇసుక వెనక్కి వెళ్ళిపోవడం వల్ల అయితే గ్రిష్క పాప చూడండి ఒక 3 times అయితే ఎలా పడిపోయిందో. పడిపోతుందని అయితే వాళ్ళ పెద్దనైతే వచ్చి పట్టుకున్నాడు. రిత్తు పాప అయితే చూడండి చలి పుడుతుందా కానీ అక్కడే కూర్చొని ఆడుకుంటుంది కానీ అస్సలు ఎగవట్లేదు, అల్లరి కూడా చేయట్లేదు తనైతే. కృష్ణ అదా కృషి కృషిదా బాలేదంట నీళ్ళు. గ్రిష్కనైతే నేను పిలవడం వల్ల నా దగ్గరికి వస్తా బ్యాలెన్స్ తప్ప అయితే కింద పడిపోయిందండి. పాప ముక్కులో కూడా వాటర్ వెళ్ళిపోయింది. నాకైతే చాలా జాలి అనిపించింది. నా వీడియో చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు పక్కా కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఓకే అండి, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.